కొంతమంది ఈ రోజులు ఇలా అంటున్నానని ఏమనుకోకండి. వాక్యంలో ఆదికాండం ఎక్కడుంటుందో తెలియదు వాళ్ళకి, మత్తయి సువార్తలో ఏముందో తెలియదు, లేదా ప్రకటన గ్రంథంలో ఏముందో తెలియదు. కళ్ళు మూసుకోగానే కళలు వచ్చేస్తున్నాయి అంటారు. దర్శనాలు బ్యాచ్ కొంతమంది ఉంటారు, బైబిల్లో ఏం తెలియదు వాళ్ళకి. కళ్ళు మూసుకోగానే నాకు అలా కనబడుతుంది ఇలా కనబడుతుంది అని చెప్పి కొంతమంది ప్రజలను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్త సుమ. అలాంటి వాళ్ళ దగ్గరికి కొంతమంది పరుగులు ఎత్తుకుని వెళ్తుంటారు. గంటల గంటల వాక్యం బోధించబడుతున్నప్పుడు వాక్యం మీద ఆసక్తి ఉండదు వాళ్ళకి, లేఖనాల మీద ఆసక్తి ఉండదు. లేఖనాలను ధ్యానం చేస్తూ ఉంటే ఆహా ప్రభు ఇలా మాట్లాడుతున్నాడా, ఇదా దేవుని చిత్తం, దేవుని కోసం నేను ఎలా బ్రతకాలా, దేవుని కోసం నేను ఎలా జీవించాలా, నా బ్రతుకు దేవునికి మహిమకరంగా ఇలా ఉండాలా, ఇలాంటివి ఏం పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవరో ఒకళ్ళ ముందు వారు నిలబడాలి, వాళ్ళు కళ్ళు మూసుకుని సహోదరి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఇలా చూపించేస్తున్నాడు నీ కోసం అనగానే అది వాళ్ళకి లక్ష్యం. కానీ దేవుని వాక్యాన్ని వారు లక్ష్య పెట్టరు. జాగ్రత్త వినండి ప్రియులారా. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది బయలుదేరి చాలా మందిని పాడు చేస్తారు. సంఘాల్లో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు బయలుదేరే రోజుల్లో దేవుని సేవకుల దగ్గరికి కొంతమంది ప్రార్థనకు రానివ్వకుండా, అమ్మా సిస్టర్ గారు మీకోసం నాకు ఈ కళ వచ్చిందండి, మీకోసం ఈ దర్శనం వచ్చిందండి అని చెప్పి ఎవరెవరి గురించో దర్శనాలు కనేసి అవి నిజమో కాదో తెలియక కొంతమందిని వారి గ్రిప్లో పెట్టుకోవాలన్న ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు. అలాంటి విషయంలో జాగ్రత్త ఉండాలి సుమా. దేవుని వాక్యం సెలవిస్తుంది, కళలు గనువారు కనే ప్రతి కళ వాక్యానుసారమైంది కాదు, దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. Download ShareChat.